వెల్కమ్ టు దివ్యదర్శన్ న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరంలో దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం. గోదావరి కొత్తపేటలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతల స్వీకరణ. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూత్లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంలో దాడులు కూడా జరిగాయని, ముఖ్యంగా పలనాడు, అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు, అనంతపురం జిల్లాలో ఉన్న ఎస్సీలను ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చిందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు వదిన పురంధేశ్వరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం వల్లేనన్నారు. రాష్ట్రంలో హింస ప్రజ్వలించడానికి ప్రధాన కారణం చంద్రబాబు, పురంధేశ్వరులకు కుట్రేనని అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వ్యతిరేకత కాదు, నోట్ ఇట్. 4వ తారీఖున మళ్ళా చూస్తారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నాడు. పాజిటివ్ ఓటు చాలా అద్భుతమైనది. చాలా మంది అంటున్నారు, ఏమండి పోయినసారి కన్నా పోలింగ్ బాగా పెరిగిందా, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని ఆశపడుతున్నారు వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, 2014లో తెలంగాణలో కేసీఆర్ వచ్చాడు. 2018లో జరిగింది మనకన్నా ముందు, 1 సంవత్సరం ముందు, 6 నెలల ముందు. 2014లో ఉన్న ఓట్ల శాతం కన్నా 2018లో ఓట్ల శాతం పెరిగింది. మళ్ళా కేసీఆర్ వచ్చాడు. ఇక్కడ కూడా ఓట్ల శాతం పెరిగింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. దానిలో ఏ విధమైన సందేహము లేదు. ప్రజలు ఉదయాన్నే లేచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్కు వేసి తృప్తిగా ఇంటికి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి గంటల తరబడి సైతం లైన్లో నిలబడ్డారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. 9వ తారీఖున ఇంతకుముందు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించినట్టుగానే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సరే, ఇక్కడ జరిగిన గొడవల వల్ల కానీ పోలీసులు వైఫల్యం చెందని ఆరోపిస్తున్నారు కాబట్టి మీ విద్యావకాశాల మీద ఉన్న ప్రభావం ఏ విధమైన ప్రభావం ఉండదు. నేను నా విద్యావకాశాల మీద కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల మీద కానీ ఏ విధమైన ప్రభావం చూపలేదు. కొన్ని చోట్ల సైక్లింగ్ లాగా రిగ్ చేసుకున్నారు. ముఖ్యంగా నారినిపాడు, చీమలమర్రి, దమ్మాలపాడు గ్రామాల్లో వాటి మీద నేను రీపోలింగ్ అడిగాను. ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్కి సుముఖంగా లేదు ఎవరని చెప్పారు. దీన్ని అవసరమైతే ఐ విల్ గో టు ది కోర్ట్ ఆల్సో. నాకేం ఓటమి భయంతో కోర్టుకు వెళ్తున్నాను అనుకోకండి. అసలు ఇలా రిగ్గింగ్ జరిగినప్పుడు ఇంత అడ్వాన్స్డ్ సొసైటీలో 2-3 కూర్చుని వారి గుర్తు మీద నొక్కునే పరిస్థితి వచ్చినప్పుడు వై యు ఆర్ నాట్ ఓపెన్ ద క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో, మన దాన్ని ఏమంటారు, ఎఫ్ క్యాంప్స్, అవి ఓపెన్ చేస్తే కదా అర్థమయ్యేది. ఎందుకు ఓపెన్ చేయరు అనేది నా పాయింట్. ఒకసారి ఓపెన్ చేసి ఎవరైతే దొంగ ఓట్లు వేసుకున్నారో వాళ్ళని రీపోల్ చేసి మనం శిక్షించామనుకోండి, ఇలాంటి వాటికి పరిసమాప్తం అవుతుంది. దానికోసం నేను ఐఎమ్ ట్రైంగ్ టు అప్రోచ్ ది కోర్ట్. వస్తున్నారా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. చాలా మంది అనుకోవచ్చు అవన్నీ రీపోల్ జరగకపోతే అమరరామ ఓడిపోతాడనే భయంతో అని. నో, నెవర్. అత్యధికమైన మెజార్టీతో నేను మళ్ళా చెప్తున్నా, పోయినసారి కన్నా 1 ఓటైనా ఎక్కువ వస్తేనే అది నా నైతిక విజయం, లేకపోతే నా నైతికంగా విజయం కానట్టు లెక్క అని కూడా మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్. మీరు అనుకుంటున్నారు ప్రజలు ఎంత అద్భుతంగా ఉన్నారో. నా మనసుకు తెలుసు, నా కళ్ళకు తెలుసు. ప్రతి ఊరు తిరిగాను, ప్రతి చోటకి వెళ్ళాను. ప్రజలు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని అనుకుంటున్నారు. అందువల్ల నాకు ఓటు వేశారు. నేను అద్భుతమైన మెజార్టీతో గెలుపొందుతాయని కూడా మనవి చేస్తున్నాను. సార్, ఈ మధ్య ప్రచారం జరుగుతుంది, రెడ్డి సామాజిక వర్గం మీకు సపోర్ట్ చేయలేదన్నా. ఇవన్నీ ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం, ఐ డోంట్ కామెంట్ ఆల్ దీస్ థింగ్స్. అన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నాయి. 1-2 సామాజిక వర్గాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి, అంతే తేడా. పచ్చని పల్నాడులో అగ్గిరాజసి సిగ్గు లేకుండా టీడీపీపై అబండాల. నర్సారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం.
ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే, దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతా ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే, నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం, మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి. మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది, ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే, కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది, మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు. దీని గురించి దయచేసి సిట్ వారిని కోరుతా ఉన్నా. నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా, మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు, ఈ నెల రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు నేను కలిసినా, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. రెండోది చెప్తా ఉంది ఏమిటంటే, ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం, పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని, అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. అయ్యా, మేము ఎలక్షన్స్కి 15-20 రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు, ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. తిరుపతి హర్షవర్ధన్ రాజు నూతన ఎస్పీ తిరుపతి లాంటి ప్రాంతంలో ఎస్పీగా అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నాడని, జూన్ 4వ తేదీ కౌంటింగ్ కు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలతో ప్రజల్లో పోలీసులపై అపనమ్మకం, విశ్వాసం తగ్గుతుంది. రాబోయే రోజులలో పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. రాజకీయ పార్టీల నేతలు చట్టాన్ని ఉల్లంఘించవద్దు, బాధ్యతాయుతంగా రాజకీయ పార్టీల నేతలు వ్యవహరించాలి. తిరుపతి లాంటి అతి ముఖ్యమైన ప్రాంతంలో విధ్వంసకరమైన ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇంకా ముందుకు వచ్చేసామా మేము కూడా. ముందుకు రా నాన్న.
श्रीमहागणाधिपतये नमः गं गणाधिपतये नमः शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यान आचम्याः केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः गोविंदाय नमः श्रीमान् गोत्रोद्भवानां गोत्रोद्भवस्याय यजमानस्याः गोत्रः वसिष्ठश्रुति नाम्ने सपुत्रकस्य अभिराम राजनामधेयस्य सूर्यवर्धन राजनामधेयस्य अर्जुन रामराजनामधेयस्यां सह कुटुम्बानां क्षेमस्थैर्या धैर्या भयायुः आरोग्य ऐश्वर्यावृद्ध्यर्थं वंशावृद्ध्यर्थं गोत्रदिष्टिदोषनिवारणासिद्ध्यर्थं श्री वरदि विनायक स्वामिने नमः अत्यंत अनुकूलतासिद्ध्यर्थं वरदि विनायक स्वामिने नमः पुष्पाक्षत पूजाञ्चाचरिष्ये ओं गणानां त्वामहे कविं कविनापस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिविसादनं श्रीमहागणाधिपतये नमः विजरणाय नमः निर्दक्षाय नमः विघ्नराजाय नमः विनायकाय नमः द्वैमातुराय नमः सुमुखाय नमः प्रमुखाय नमः कृते नमः ज्ञानदीपाय नमः सुदक्षाय नमः सुरुग्नाय नमः शीघ्रकामे नमः उपाय नमः फलोदिताय नमः उपत्मजाय नमः पूर्णपुरुषे नमः पूष्णे नमः मंत्रकृते नमः चक्रपाय नमः सर्वाय नमः सुपन्यासाय नमः सर्वकर्ते नमः सर्वनेत्रे नमः सर्वसिद्धिप्रसादकाय नमः असमहानैवेद्यार्थं नारिकेलमः नैवेद्यं निवेदयामि ओं गं घनाधिपतये नमः भूर्भुवस्सुवः तस्तवितृवरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः हिरण्यपात्रं मधो पूर्णं ददाति मादयोसानि एकदब्राह्मणोपहारति एकदैवायजमानायस्तेजो ददाति नीराचरणे शुद्धाचमयं समर्पयामि नमस्करोमि नमस्कारः सुमकश्चैकदन्तश्च कपिलोगतकर्णिकः लम्बोदरश्च यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि नक्षन्ति ఈరోజు తిరుపతి ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావడం అనేది ఒక గర్వకారంగా భావిస్తున్నాను. సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే బేసికలీ రేపు జూన్ 4th రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి. సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటనలు జరగకుండా చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. సో లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటమో లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటమో అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము. దానికి సంబంధించి సాయశక్తుల కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి పత్రికా సుముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా పోలీస్ వారికి మీ సహకారం ఎంతో అవసరం. సో ఈ రానున్న రోజుల్లో మీరందరూ కూడా మా పోలీస్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే మా పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో మంచిగా పనిచేసి పోలీస్ వారి ప్రతిష్ట, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తారని చెప్పి, అలా చేసే విధంగా వాళ్ళని ముందు ఉండి నడిపించే విధంగా ప్రయత్నం చేయడానికి చూస్తాము. సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే ఈ ఎలక్షన్స్ జరిగి రకరకాల అంటే
అంటే పార్టీలకి సంబంధించి కావచ్చు, ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, రకరకాల వాళ్ళ రాగద్వేషాలకు లోనయ్యి చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయటం, ఇవన్నీ కూడా కొంచెము వాటిని మానాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, మన ముందు ఇక కౌంటింగే మిగిలింది. సో కాబట్టి ఆల్రెడీ ప్రజలు దానికి ఏంది అనేది డిసైడ్ చేశారు. మనం అందరం కూడా ఇంకా కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల యొక్క వాళ్ళ డెసిషన్కి లోబడి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా కొంచెం అందరూ బాధ్యతాయుతంగా, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించి మనకు తిరుపతిలో ఇక ముందు అంటే దీనికి చాలా అంటే శాంక్టిటీ ఉన్న ప్లేస్. అందరికీ తెలుసు, తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక పవిత్రమైన ప్రదేశం. సో ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. సో ఇటువంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ఉండే విధంగా మనం అందరం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి మీ తరపున అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాసెస్ అయిన తర్వాత మా పోలీస్ ప్రయారిటీస్ కావచ్చు, పోలీస్ పనితీరు ఎలా ఉండాలని దాని గురించి మళ్ళీ మనం సబ్సిక్వెంట్గా మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి నేను కొంచెం స్టడీ చేయాల్సి ఉంది. మా ఆఫీసర్స్ అంతా కూడా డిస్కస్ చేసిన తర్వాత దానికి సంబంధించి మేబీ 1-2 రోజుల్లో మీకు దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఉండొచ్చు, ఛాలెంజింగ్గానే ఉండొచ్చు. మొన్న జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఛాలెంజింగ్గానే ఉంటుంది. కాబట్టి అంటే మీరు చూస్తున్న పరిణామాలను చూసినట్లయితే అలాగే ఉంది. బట్ దానికి సంబంధించి అందరినీ కూడా కాన్ఫరెన్స్లో తీసుకుంటాం, పార్టీ నాయకులతో కూడా మాట్లాడతాం, కలెక్టర్ గారు నేను దానికి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటాం, పోలీసు వారు కూడా అంతా కూడా కష్టపడి చేస్తాం. అన్నీ కూడా ఎక్కడ ఇటువంటి సంఘటన లేకుండా చూసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అని కాదు, ప్రెషర్స్ ఎప్పుడు ఉంటాయి, పోలీస్కి ప్రెషర్స్ ఉంటాయి, ఎప్పుడు ఎత్తుపల్లాలు ఉంటాయి, హైస్ అండ్ లోస్ ఉంటాయి. సో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలాంటి ఉంటుంది. ఒకసారి ఉన్నత స్థాయి ఉంటుంది, ఇంకోసారి ఉచ్చ స్థాయి ఉంటుంది. సో ఆ హైస్ అండ్ లోస్కి లోబడే మన వ్యవస్థలు నడుస్తుంటాయి. కాబట్టి కొంచెం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, ఇప్పుడు కావటం ఎస్పీ ట్రాన్స్ఫర్ రావటం దాని దృష్ట్యా కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. కాబట్టి ఇంకొంచెం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా చేస్తాను. నా బాధ్యత అదే కదా, యాజ్ ఎస్పీగా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఐ హ్యావ్. సో అదే దానికి సంబంధించి మీరు కూడా మీకు దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, సార్ ఫలానా ప్రదేశం సమస్యాత్మకంగా ఉంది, మొన్న ఎలక్షన్ టైంలో కొంచెం ఇక్కడ అది బాగలేదని మీ అబ్జర్వేషన్స్ మీకు ఉంటాయి కదా. సో మీ అబ్జర్వేషన్స్ కూడా మాతో షేర్ చేసినట్లయితే దానికి అనుగుణంగానే కొంచెం మా బందోబస్తు స్కీమ్ కానీ మా పోలీస్ డిప్లాయ్మెంట్ కానీ చేసుకొని రేపు కౌంటింగ్ ప్రాసెస్ సజావుగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు కానీ అన్ని మెషర్స్ తీసుకుంటాం. చెప్పాను ఛాలెంజింగ్గానే ఉంది. మరి లెట్ us see ముందు ఎలా ఉంటుందో వ్యవహారం. సో నా వరకు నా ఉద్యోగ ధర్మం ఉండే ఆ విధంగానే నేను పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. చెప్పాను కదండి, అన్నీ ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రెషర్ ఉంటుంది, పబ్లిక్ నుంచి ప్రెషర్ ఉంటుంది, అన్ని క్వార్టర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది. మీరు కూడా రకరకాలు చూస్తుంటాం కదా. సో అన్ని ప్రెషర్స్ ఉంటాయి. సో ప్రెషర్స్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు. సో యా, దట్ ఈస్ ద ఛాలెంజ్ వీ హ్యావ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్. దట్ ఈస్ ద ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ మీద నిఘా పెట్టడం కానీ, ముఖ్యమైన వాళ్ళని ఆ రోజు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం కానీ, సో అన్ని చర్యలు తీసుకోవాల్సిన చర్యలని కూడా. అటువంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయని నా నోటీస్లో అయితే లేదు. బట్ అటువంటిది ఏదైనా ఉంటే వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరం చేయగలిగింది మానవ ప్రయత్నమే. నా ప్రయత్నం నేను చేస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. తిరుపతి జిల్లా నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను కలిసి ఈవీఎంలు ఉన్న పద్మావతి కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రత విషయంలో రాజీ పడే అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరి దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి సోమవారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చందనము, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా గజమాలతో అలంకరించి అర్చకులు పుష్పాలతో పూజలు చేసి స్వామివారికి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండుగల నగర వీధుల్లో వైభవంగా సాగింది. తిరుపతిలోని అనంత వీధి నుండి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ జాతర శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషాలు గంధం పూస్తూ కేరింతలతో అత్యంత అద్భుతంగా శోభయాత్ర నడిచింది. తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం అయినప్పటి నుండి జాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారన్నారు. జాతరలో వివిధ వేషధారణలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ 5 రోజులుగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. చివరి రోజున గంగమ్మ జాతరలో చెంపనరికి అమ్మవారిని శాంతింపచేయడంతో జాతర ముగుస్తుందన్నారు.
గంగమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం చేపట్టిన తరువాత గత 3 సంవత్సరాలుగా గంగమ్మ గుడి జాతరను అంగరంగ వైభవంగా వైభవోపేతంగా బ్రహ్మోత్సవాల తరహాలో అమ్మకు జరుపుతున్నాము. గత 3 సంవత్సరాలుగా ఈ శోభాయాత్రలో వేలాది మంది కళాకారులు, తిరుపతికి సంబంధించిన అమ్మ భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో పాల్గొని అమ్మ దేవాలయ ప్రాశస్త్యాన్ని అనంతంగా చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 5వ రోజు. దేవాలయము ఊరు అంతా కూడా కిటకిటలాడిపోయింది రంగు వేషధారణలతో. భక్తులు అనేక రూపాలలో గంగమ్మ నామస్మరణ చేస్తూ తిరుపతి పురవీధులన్నీ కూడా మ్రోగిస్తూ జై గంగమ్మ తల్లి అంటూ ఈ రోజున అనంత వీధి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు ఈ శోభాయాత్ర జరిగింది. రేపు 6వ రోజు, ఎల్లుండి ఆఖరు రోజు. ఆ తర్వాత రాత్రి చెంప నరకటంతో ఉదయాత్పూర్వం జాతర ముగుస్తుంది. ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. గంగమ్మ తల్లి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి అత్యంత పురాతనమైన దేవాలయమైన ఈ గంగమ్మ దేవాలయాన్ని మరింతగా తీర్చిదిద్దటానికి మేము ఎల్లప్పుడూ కూడా అమ్మ భక్తులంగా ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాం. గత 3 సంవత్సరాలుగా మేము చేసినటువంటి గంగమ్మ దేవాలయ జాతర నిర్వహణోత్సవాలే ఇందుకు ఉదాహరణ. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతాయి, చేసి తీర్తామని తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట గోదావరిలో ఈతకు దిగి 3 యువకులు గల్లంతయ్యారు. సభ్యుల ఈశ్వర్రెడ్డి తండ్రి సూర్యనారాయణ రెడ్డి వయసు 20, రావులపాలెం సత్తి సంపత్ రెడ్డి తండ్రి దుర్గారెడ్డి వయసు 16, విజయనగరం 10వ తరగతి పెంట జయకుమార్ తండ్రి సుబ్రహ్మణ్యం వయసు 17, చిన్న వంతెన వద్ద రావులపాలెం డిగ్రీ 1వ సంవత్సరం చదువుతున్నారు. గోదావరి నదిలో మిస్సింగ్ పర్సన్తో పాటు దిగి బయటకు వచ్చిన వ్యక్తి కోమర్తి రాజేష్ తండ్రి యేసు వయసు 17, రావులపాలెం. గట్టు మీద ఈతరాక ఉండిపోయిన వ్యక్తి సబ్బిళ్ల సత్యనారాయణ. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న రావులపాలెం సిఐ ఆంజనేయులు, వారి సిబ్బంది, ఫైర్ టీం, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మీ నాన్నగారి పేరు యేసు. ఎంత వయసు నీది? 17. చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయరా? వస్తావా? ఫస్ట్ ఇయర్ రాసావా? ఏ గ్రూప్ రాసావా? ఎక్కడ? రాజమండ్రిలో ఉంటావా? ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, చనిపోయిన అతను ఏమవుతాడు నీకు? ఇప్పుడు కొట్టుకుపోయినాడు బావా? ఎవరెవరు వాళ్ళ తెలుసు? వాళ్ళిద్దరు నీకు కూడా తెలుసు. మొత్తం 4. ఎంతమంది వచ్చారు? 5 వచ్చామండి. ఒక పైన ఉన్నాడు. మేము తాళం చేసుకుని వాళ్ళేమో బాటిల్ కట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. 3. ఎక్కడ వరకు వెళ్ళారు నువ్వు చూసి? వెళ్ళిపోయారండి. అక్కడ ఊబోందండి, దిగిపోయింది. అక్కడ ఎలాగంటే వెనక వచ్చాను. నేను అటువైపు గట్టి వెళ్ళిపోయారా? అటువైపు ఇలాంటి గట్టి అటువైపు వెళ్ళిపోయారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.